అస్సలాముఅలైకుం. హలో అండి. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల పాపకు చోలి అయితే కటింగ్ చూపిస్తున్నా చూడండి. జాకెట్ అండి. మనకు హ్యాండ్ అయితే రాదండి. హ్యాండ్ దగ్గర కుచ్చు అనేది వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని కింది వైపు క్రాసులు ఉంటే ఒక లైన్ అనేది వేస్ట్ లైన్ అనేది మార్కింగ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 11 ఇంచుల పొడవు అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేయండి ఈ విధంగా. ఇప్పుడు నెక్కు షోల్డర్ నెక్ ఏమి ఉండదండి, మనకు చూపిస్తున్నా చూడండి. 3.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే 1.5కు నెక్కు అనేది 1.5 మార్కింగ్ చేసుకున్నాను. సంక డౌన్కుని 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నా చూడండి ఈ విధంగా. ఆ తర్వాత మనము 1.5 పెట్టుకున్న దగ్గర నుంచి 2 ఇంచులు కిందికి మార్కింగ్ చేసుకొని ఇలా కలుపుకోండి. మార్కింగ్ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసేయండి. ఆ తర్వాత 1.5 ఇంచు మార్కింగ్ ఉంది కదా, అది వచ్చేసి ఇలా కిందికి కొద్దిగా కిందికి మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు టెస్ట్ వచ్చేసి 5.5 ఇంచులు లూజ్ అండి. అలాగే ఖర్చుకు ఒక 2 ఇంచులు అయితే తీసుకుంటున్నా చూడండి. మొత్తం 7.5 ఇంచులు అండి. 7.5 ఇంచులు వచ్చింది చూడండి. ఇదే 7.5 మనం కింది వైపుకుని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసేయండి ఈ విధంగా. ఇప్పుడు మనము పైన మార్కింగ్ కాకుండా కింది మార్కింగ్కు కటింగ్ చేయాలండి. ముందు వేస్ట్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఆ తర్వాత మనం పైన మార్కింగ్ కటింగ్ చేయకుండా కింది మార్కింగ్ అయితే కటింగ్ చేయాలి. పొడవు వచ్చేసి 11 ఇంచులు. నేను మళ్ళీ కొలతలు చెప్తున్నా చూడండి. నెక్ షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇది వచ్చేసి 3.5 ఇంచులు నెక్ షోల్డరు. నెక్ కోసము 1.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత కిందికి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేశాను. నెక్కు షోల్డర్కు 3.5 ఇంచులు. నెక్ డౌన్ షోల్డర్ డౌన్ అండి 3.5 ఇంచులు. ఇక్కడ 2.5కు మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ అనేది మనం కటింగ్ చేయాలండి. ఇదే మనకు ఇంకా పైన ఉన్నది వేస్ట్. మనకు అక్కడ హ్యాండ్ అయితే వస్తుందన్నమాట పైకి, అంటే షోల్డర్ హ్యాండ్ వస్తుందండి, కుచ్చు వస్తుంది. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా వస్తుంది మనకు. ఆ తర్వాత సైడ్ జాయింట్ వైపు నుంచి ఇలా కొద్దిగా క్రాసుగా కటింగ్ చేసేసాను చూడండి. ఇది మర్చిపోయి నేను బ్యాక్ పార్ట్ అని రాసానండి. బ్యాక్ పార్ట్ కాదు, ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఓపెన్ అయితే చేస్తామండి. మనము ఉక్సులు అనేవి వస్తాయన్నమాట, మనకు ఓపెన్ వస్తుంది. అందుకోసం ఉక్సులు పట్టి దారాల పట్టి కోసం ఇక్కడ 1.5 కానీ 2 ఇంచులు కానీ మీరు ఎగస్ట్రా క్లాత్ అనేది తీసుకుని లోపలికి ఫోల్డింగ్ చేసేయండి ఈ విధంగా. నేనైతే ఇక్కడ 1.5 ఇంచులు అయితే తీసుకుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేశాను చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టుకొని నీట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసేయాలండి. ఈ విధంగా నీట్గా పెట్టుకొని కటింగ్ అయితే చేసేయాలి. ఇలా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత
మనం లోపలికి ఫోల్డింగ్ చేసిన క్లాత్ దగ్గర ఇలా ఖర్చులు అయితే పెట్టుకోండి, మనం ఫోల్డింగ్ చేసేదానికి బాగుంటుంది. ఇక్కడ 1.5 దగ్గరకుని ఖర్చు అయితే పెడుతున్నా చూడండి. ఈ విధంగా ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఉన్న క్లాత్ని ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, మనకు ఫ్లవర్స్ నీట్గా వచ్చే విధంగా వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మనకు నిలువుగా వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని కటింగ్ అయితే చేసేయాలండి. ఈ విధంగా మధ్యలో ఓపెన్గానే చేసేయాలి. ఇక్కడ మనకు 2 భాగాలుగా వస్తాయి కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్ని 2 భాగాలు వచ్చే విధంగా ఇలా కటింగ్ అయితే చేసేసాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనము హ్యాండ్కి అయితే కటింగ్ చేసుకుందాము. హ్యాండ్ వచ్చేసి మనకు ఏం రాదండి, హ్యాండ్ షేప్ అనేది ఏం రాదు. మనం ఓన్లీ 6 ఇంచులు వచ్చే విధంగా క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని 6 ఇంచులు వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎటు చూసినా మనకు 6 ఇంచులు వచ్చే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా నిలువుగా అడ్డంగా మనకు 6 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని కటింగ్ చేసుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది షోల్డర్ హ్యాండ్ అనేది వస్తుందండి, కుచ్చు అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, ఓపెన్ అయితే చేసేసాను. ఇలా వస్తుందన్నమాట మనకు. మీకు స్టిచ్చింగ్ చూస్తే అర్థమవుతుంది. నేను స్టిచ్చింగ్ అయితే తీయలేదండి, ఎందుకంటే ఇది వచ్చేసి మిషన్ నేర్చుకుంటున్న సిస్టర్ అయితే స్టిచ్ చేస్తుంది వాళ్ళ పాప కోసము. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అర్థమైందో లేదో ఒక చిన్న కామెంట్ చేసేయండి అన్నమాట. మనకు బ్లౌజ్ అనేది మనం 6 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది అలా షోల్డర్ పైన మనకు కూర్చొసి హ్యాండ్ వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకు బ్లౌజ్ అనేది వస్తుంది. లోపల సైడ్ మొత్తం మనకు లోడింగ్ అండి, ఎక్కడే కానీ పావకు కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. పీసులు అనేవి బయటికి రావు. చూడండి, మొత్తం లోడింగేనండి, ఎక్కడ మనకు పీసులు అనేవి కనపరావు. ఇంకా ఇది ఇంకా స్టిచ్ చేస్తుందండి, ఇలా వస్తుందన్నమాట.